స్థానాలని నిన్న ప్రకటించినప్పుడు ముగ్గురు నామినేషన్స్ ఇచ్చారు. ఆ ప్రకటనకు ముందు ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి బేదమస్తానరావు అట్లా సానా సతీష్కి ఇద్దరికి కూడా రాజ్యసభ స్థానాలు, అట్లాగే భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కృష్ణయ్యకి స్థానం, ఇందుకు బదులుగా జనసేనకి లభించటం లేదు కాబట్టి జనసేనకి మంత్రివర్గంలో స్థానం నాగబాబుకి ఇస్తానని ప్రకటించడం, నాగబాబుకి ఎంపీ అనుకున్నది కాస్త రాజ్యసభ కాస్త ఇది జరిగినటువంటి పరిణామం. అయితే ఇప్పుడు నాగబాబు గారిని మంత్రివర్గంలో ఎప్పుడు తీసుకుంటారు? మేబీ త్వరలో మంచి రోజు ముహూర్తం చూసుకుని తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఏ శాఖ ఇస్తారు? ఇది అత్యంత ముఖ్యమైనటువంటి. పదే పదే పవన్ కళ్యాణ్ హోంశాఖ గురించి ప్రస్తావిస్తున్నారు, లా అండ్ ఆర్డర్ గురించి ప్రస్తావిస్తున్నారు కాబట్టి ఇస్తారా? ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ చంద్రబాబు గారి చేతిలో ఉంది, హోంశాఖ అనిత గారి చేతిలో ఉంది. కాబట్టి ఇక్కడ ఈ రెండు శాఖల్ని సాధారణంగా ఏ ప్రభుత్వము వదులుకోదు, భాగస్వామ్య పక్షాలకు ఇవ్వదు. మహారాష్ట్రలో చూస్తున్నాం, అక్కడ హోంశాఖ అన్నటువంటిది బీజేపీనే అంటిపెట్టుకుంది. చివరికి ఎంత గొడవ చేసినా కూడా ఇవ్వలేదు. ఎందుకంటే హోంశాఖ ఎవరి చేతిలో ఉంటే వాళ్ళదే ఓ రకంగా ప్రభుత్వం. మిగతా ఈ రెవెన్యూలైనా, పంచాయతీరాజ్ అయినా, గ్రామీణాభివృద్ధి అయినా, నగరాభివృద్ధి అయినా ఇవన్నీ కాస్తో కోస్తో సంపాదించుకోవడానికి ఉండే శాఖలు తప్పించి లా అండ్ ఆర్డర్ చేతిలో ఉన్నటువంటి వాళ్ళ చేతిలోనే రాష్ట్రం ఉన్నట్టు. కాబట్టి లా అండ్ ఆర్డర్ వదులుకోవచ్చు. ఇంకే శాఖ ఇస్తారు? సినీ పరిశ్రమకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి సినిమాటోగ్రఫీ శాఖ ఏమైనా ఇస్తారా? లేదా ఇప్పుడున్నటువంటి మంత్రుల దగ్గర నుంచి ఏదైనా శాఖలు తీసిస్తారా? కొత్త శాఖలు సృష్టిస్తారా? ఇక్కడ వేగ్గా ఏదో పడితే అది ఇచ్చేసేస్తే కుదరదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సోదరుడు రక్త సంబంధం, ఇంత పట్టుబట్టి ఈ ముక్క పేపర్లోనే రాయించారు అంటే ప్రకటనలోనే ఖచ్చితంగా ఏదో కీలకమైన శాఖే అడుగుతారు. ఆ శాఖలు ఏమేమి ఖాళీ ఉన్నాయో జనసేన అడిగి చెప్తుందా, లేకపోతే ఏ శాఖలు తనకు కావాలని అడిగి చెప్తారా చూడాల్సింది. బట్ ఏదో ప్రభావితమైన శాఖే, అంటే ప్రజలతో లింక్ అయ్యేటటువంటి శాఖే నాగబాబు గారు తీసుకుంటారన్నటువంటిది అయితే ప్రధానంగా వినబడుతోంది.